శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అర్ధరాత్రి కుక్కలు మొరిగితే ఏమిటండి అని అడుగుతున్నారు. ప్రతినిత్యం కనుక మీ బజార్లో అర్ధరాత్రి సమయంలో కానీ తెల్లవారు సమయంలో కానీ కుక్కలు మోరెత్తి ఏడుస్తూ కనుక వినిపించినట్లయితే ఆ శబ్దం మీ బజారులో ఉండేటువంటి ఏదో ఒక వ్యక్తిని యముడు పలకరించడానికి వస్తున్నాడు అని అర్థం. అంటే భయపరిమాణం తగ్గిపోయింది, ఇక తప్పనిసరిగా ప్రయాణానికి సిద్ధం కావలసింది అని కుక్కలకు ఒక విధమైనటువంటి సిక్స్ సెన్స్ ఉంటుంది. అవి చెప్పేటువంటి గొప్ప సూచకం అన్నమాట. ఆ కుక్కలు ఏడుస్తున్నప్పుడు వెళ్ళి మనం తరిమినప్పటికీ మరలా కొద్దిసేపటికి మరలా ఏడుస్తూ ఉంటాయి. ఎందుకని ఇలా ఏడుస్తున్నాయి అంటే ఆ వీధిలో ఉండేటువంటి వ్యక్తికి ఏదో అనారోగ్యంతో బాధపడుతూ జీవిస్తున్న వాళ్ళు పరమపదించడానికి ఆస్కారం త్వరలోనే ఉంది అనేటువంటి నిదర్శనం. ఇది ఒక విధంగా చాలా విశేషకరంగానే భావించాల్సి ఉంటుంది. అయితే దీని యొక్క దుష్కర్మ ప్రభావం నుంచి బయటపడటానికి కాలభైరవాష్టకం అని చెప్పేసి ఉంటుంది. ఆ కాలభైరవాష్టకాన్ని, చంద్రశేఖరాష్టకాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తూ ఉంటారో ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ కుక్కల నుంచి వచ్చేటువంటి యమగోళ తొలగిపోయి పరిపూర్ణవంతమైనటువంటి మహామృత్యుంజయ తత్వం విరాజిల్లుతుంది సుమా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిబంధనాత్ మృత్యోర్ముచ్యమామృతాత్ అంటూ మంత్రించిన విభూతిని ఆ అనారోగ్య ప్రభావంతో కొట్టుమిట్టాడేటువంటి వ్యక్తికి నుదుట విభూతిని గనక ధరింపజేసినట్లయితే ఆ అనారోగ్య లక్షణం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కుక్కల యొక్క అరుపులు మురిగితే వచ్చేటువంటి చెడు సంకేతం మనం ముందరగానే గమనించి దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని ఈ విధంగా మనం సరిచేసుకోవచ్చు అంటోంది శాస్త్రం. ఇది గొప్ప విశేషకరమైన ప్రభావం. కాలభైరవ స్వరూపం మనకి కుక్కలు. అందుకే మనకి కుక్కల పండుగ అని కూడా వస్తూ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి. అప్పుడు మనం పంటితోటి ఆహారాన్ని నవిలి కొద్దిగా అట్లా అని గారె ముక్క కానీ తీపి వస్తువు కానీ కుక్కలకు వేసేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. కుక్కలు ఇళ్లల్లో పూర్తిగా తిరగకూడదు. కుక్కలు పెంచేవాళ్ళు వాస్తుశాస్త్రరీత్యా వాటికి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి ఉదయం పూట వాకింగ్ సిస్టమ్గా మీరు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది. శని పట్టకుండా ఆ కుక్కని తీసుకొని బయటికి అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంటికి రావచ్చు. అంతేగాని రా అని చెప్పేసి వాటికి పేర్లు పెట్టి టామీ రా టై అని చెప్పేసి దాని నోటి దగ్గరికి తీసుకెళ్ళి బిస్కెట్లు పెట్టడం, రకరకాల పనులు చేయటం చేస్తున్నారు. ఇది అంత మంచి పని కాదు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా కుక్కలకి స్నానం చేయించటం, వాడికి తెలియకుండా వచ్చేటువంటి పురుగులు వస్తాయి. ఆ పురుగులు ఇళ్ళంతా కూడాను పడితే దాని నుంచి అనారోగ్య లక్షణాలు వస్తాయి. చిన్న చిన్న పప్పి కుక్కలని చెప్పి తెచ్చుకొని పెంచుతూ అది తమ యొక్క ఒంటి మీద కూడా పాకిస్తున్నారు కొంతమంది ప్రేమతో.
దానివల్ల అనేక అనర్థాలు వస్తాయనే విషయం కూడా గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కుక్కల నుంచి వచ్చేటువంటి మురిగేటువంటి చెడు శకునం గురించి, కుక్కల పెంపకంలో మనం పాటించవలసిన ముఖ్య విధి విధానం గురించి ప్రతివారికి అవగాహన అవసరం. మంచి ప్రభావాన్ని ఇచ్చేటువంటి శకున లక్షణం కలిగినటువంటి కాలభైరవ తత్వం ఇంటి ముంగిట బయట మాత్రమే ఉండాలి తప్ప ఇంటిలో మాత్రం తిరగకూడదు సుమా అనే విషయాన్ని గుర్తెరుగుతారా? మరి సర్వే జనా సుఖినో భవంతు.